కాబట్టి వస్తానన్నావు భోజనానికి రాలేదే. ఇది వీళ్ళ భావనలు, ఇవన్నీ వీళ్ళ ప్రతిస్పందనలు. అసలు ఆయన నిన్నను విన్నది లేదు, లోపలికి వెళ్ళింది లేదు. ఆ మాట ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు. ఆయన ఆత్మగా లోపల ఆనందంలో ఉన్నారు. ఆయన ఏమిటి అంత పిలిచినా పలకడి, అంతసేపు నించుంటాను రెండని సంకల కింద చేతులేసి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఇలా పద్మాసనం వేసుకున్న వ్యక్తి పద్మాసనంతోనే లేచిపోయారు. ఆయన బలవంతంగా ఎత్తేసుకుని మోసుకుని పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఓ కంచం దగ్గర పడేశారు. పడేసి తిను 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 అని అరిచారు. ఆయన బహిర్ముఖులు అయ్యారు. ఓ తినమంటున్నారు. అన్నీ కలిపేసుకున్నారు. ఏదో 4 ముద్దలు తినేసి కూర్చోరు. ఎంతలో జారిపోతారో మీరు చెప్పలేరు. చాలా కష్టం. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, విపరీతమైనటువంటి ప్రీతి భావన ఒక వస్తువు మీద మీకు ఉందనుకోండి, అపారమైన ప్రీతి భావన ఉందనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే